ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 and 17 వాళ్ళకి అన్నీ చేయాలనిపిస్తుంది. ప్రపంచం మొత్తం నాదే, మొత్తం నేను చేసేయగలను, నేను గేమింగ్లోకి వెళ్తానని చెప్పి అంటారు. ఇప్పుడు అన్కన్వెన్షనల్ కెరియర్స్ చాలా ఉన్నాయి. సో ఆ అన్కన్వెన్షనల్ కెరియర్స్ ఎంత బాగున్నాయో సక్సెస్ పర్సెంట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది వాడు. అందుకని జనరల్గా పేరెంట్స్ నీకు తెలీదు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఓవర్ షాడో చేసేంతగా వాళ్ళు చెప్తారు. సో పిల్లలు మరి స్ట్రెస్కి గురవకుండా ఎందుకుంటారు? ఎస్పెషలీ ఇది అమ్మాయిల విషయంలో జరుగుతుంది. అమ్మాయిల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. అబ్బాయిల విషయంలో జరగదు అని నేను అనట్లేదు, కానీ అమ్మాయిల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఒక నచ్చని వృత్తి నాకు ఫోర్స్ చేస్తే నాకు స్ట్రెస్ ఖచ్చితంగా వస్తుంది. మేబీ ఈరోజు నా హెల్త్ బాగుంది, నేను వయసులో ఉన్నాను, 17-18 కాబట్టి ఎటువంటి స్ట్రెస్నైనా నా శరీరం తీసుకోగలదు. కానీ రేపు మ్యారేజ్ 25-30 ఏజ్ వచ్చేసరికి ఈ స్ట్రెస్ ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఖచ్చితంగా అది ఏదో ఒక రోగం రూపంలో నా శరీరంలో చూపిస్తుంది. మా లైఫ్లో ఎవ్రీబడి ఈజ్ నాట్ సపోజ్ టు బి సక్సెస్ఫుల్, బట్ ఎవ్రీబడి క్యాన్ బీ హ్యాపీ. చాలా తేడా ఉంది ప్రతి ఒక్కడు. ఎందుకంటే మనం సక్సెస్ని మీరు గమనిస్తే మనం మెటీరియలిస్టిక్ పొజిషన్స్తోనే సక్సెస్ని మెజర్ చేస్తాం. అంటే మనకు ఎంత నెలవారీ జీతం వస్తుంది దాన్ని బట్టే, సమాజంలో మనకి పలుకుబడి వస్తుందా దాన్ని బట్టే సక్సెస్ని మెజర్ చేస్తాం. కానీ నా కొడుకు సంతోషంగా ఉన్నాడు, నా కూతురు సంతోషంగా ఉంది, మేబీ కంపారిజన్లో పక్కింటి అమ్మాయి అబ్బాయితో ఒక 10-20 వేలు తక్కువ సంపాదిస్తున్నా వాళ్ళకి రోగాలు వస్తున్నాయి, మావాడేమో ఫిట్గా ఉన్నాడు అన్న ఆలోచన పేరెంట్స్కి రావాలి.